హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా పువ్వుల్లాగా ఎంతో క్రిస్పీగా టేస్టీగా వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఆ మెథడ్ ఏంటో ఎలానో చూపిస్తాను రండి. ఈరోజు నేను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను అనమాట. అవి మనకు ఉడకడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఈ వాటర్ అనేవి. సగ్గుబియ్యం అనేవి పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి ఏమంటారు, సగ్గుబియ్యం అదే వడియాలు ఎండాక ఇరగడం అనేది ఉండదండి. లేకపోతే ఉడకపోతే ఇరిగిపోతాయి అన్నమాట. మంచిగా ఉండవు, పర్ఫెక్ట్గా ఉండవు. అందుకే ఉడికేటప్పుడే సగ్గుబియ్యాన్ని చాలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని వేసుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యాన్ని మనం స్టవ్ని కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఉడికించొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం బాగా తిప్పుతూ ఉడికించుకోవాలి. నేను సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను అడుగు అంటుకోకుండా ఇలా ప్లేట్ పైన వాటర్ పోసేసి ఉడికిస్తున్నానండి. అప్పుడు అడుగు అనేది అస్సలు మాడదండి, మాడదనమాట. అందుకే నేను ఇలా వాటర్ పోసి ఉడికించాను. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా పాటించండి. బాగా ఉడుకుతున్నాయండి సగ్గుబియ్యం. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, మీ ఇష్టం. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకొని అల్లం పచ్చిమిర్చి అండి, ఇవి మిక్సీలో పట్టుకొని వేసేసుకుంటున్నాను. మనం కారం ఎక్కువ తినేటోళ్ళకి కొంచెం వేసుకోవచ్చు, కారం తక్కువ తినేటోళ్ళకి కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యం మనకి పర్ఫెక్ట్గా ఉడికాయని అంటే ఇలా ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి. పైన పెద్ద పెద్ద బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం ఉడికిందని అర్థమైపోతుంది. ఇలా మంచిగా సగ్గుబియ్యం ఉడకబెట్టుకుంటే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కడ ఏం అవసరం లేదు, ఏం టిప్స్ అవసరం లేదు. ఒక్క సగ్గుబియ్యాన్ని మాత్రం మనం పర్ఫెక్ట్గా ఉడికించుకుంటే సగ్గుబియ్యం ఇరగడం అనేది ఉండదండి. మనం ఎలా అయితే ఒక అచ్చులాగా పోసుకుంటాం అలానే ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది దించి పక్కన పెట్టేసుకుందాం. బాగా ఒక చల్లారాలన్నమాట. ఒక అర్ధగంట పాటు చల్లారాక ఇప్పుడు నేను మంచం మీదనండి, ఆరుబయట మంచం మీద, మాకు మిద్దె ఫెసిలిటీ సరిగ్గా లేదండి. అందువల్ల నేను ఆరుబయటనే మంచం మీద ప్లాస్టిక్ కవర్లు వేసి ఎండబెట్టుకుంటున్నానండి. మనకి కాటన్ చీరల కంటే ప్లాస్టిక్ కవర్స్ తొందరగా ఎండిపోతాయి, ప్లస్ తొందరగా వచ్చేస్తాయండి. ఇవి నేను శారీస్కి వచ్చిన కవర్స్ వాడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం వడియానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంచాలండి. ఇవి సాగుతాయి అన్నమాట, అంటే పాకుతాయి వడియాలు అనేవి కొంచెం. అందుకే నేను కొంచెం గ్యాప్ ఉంచి వేస్తున్నాను. నేను మధ్యాహ్నం 3 వరకు మాత్రం నాకు పూర్తిగా అంటే ఒకవైపు సైడ్ ఎండిపోయాయండి. నేను రెండో వైపు కూడా వీటిని తిప్పేసాను అనమాట. అంటే ఈ ఎండాకాలంలో అయితే పూర్తిగా 2 డేస్లో పర్ఫెక్ట్గా ఎండిపోతాయి వడియాలు అనేవి. చూసారా, ఇలా వేసి పెట్టేశానండి నేను ఎండకి. ఇంకా నేను ఏంటంటే 3 అట్లా టర్న్ చేశాను, ఒకటి పక్కకి తిప్పేశానండి. తిప్పేయడం వల్ల 2 వైపులా ఒకరోజు ఎండే, మళ్ళీ రెండో రోజు ఇంకా బాగా ఎండబెట్టేశాను అనమాట. అప్పుడు మనం వడియాలు వేయించుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. 2 డేస్ ఇప్పుడు ఉన్న ఎండకి 2 డేస్ ఎండబెడితే చాలండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అప్పడాలు అనేవి. చూసారా, నాకు 2 రోజుల్లో ఇలా రెడీ అయిపోయాయండి ఎండి. చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, క్రిస్పీగా ఉంటాయి. అసలు పట్టుకుంటే పువ్వుల్లాగా ఉంటాయండి ఆ వడియాలు అనేవి, మనం పెట్టే పద్ధతి కరెక్ట్ మెథడ్లో పెడితే. ఇప్పుడు నేను ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను అనమాట. పప్పులో కానీ మనకి ఆలుగడ్డ పులుసులో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో సగ్గుబియ్యం వడియాలు అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలకైతే సగ్గుబియ్యం వడియాలు ఇష్టం అండి, అందుకే నేను ఇవి ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, పువ్వుల్లాగా ఉంటాయండి వడియాలు అనేవి. చూసారా, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. అస్సలు ఏ మాత్రం వడియాలు పెట్టడం అలవాటు లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఏముండదు. కొంచెం మనం పిండి అది సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనం కొంచెం పర్ఫెక్ట్గా ఉడికించుకుంటే సరే.
ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.